వెల్కమ్ టు తెలుగు లా ఛానల్. తెలుగు లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ మధ్య కాలంలో మనము సైబర్ నేరగాళ్ళు, సైబర్ వల్ల క్రైమ్స్ వల్ల నష్టపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. మనం ఇది తరచుగా చూస్తుంటాం. సైబర్ నేరగాళ్ళు మన ఫోన్ చేసి మన అకౌంట్ నుంచి కొన్ని లక్షలు, కోట్ల రూపాయలు కూడా చోరీ చేసినట్లు మనం చూస్తుంటాం. మన ఫోన్ నంబరు వారికి ఎలా వచ్చింది అనే విషయం కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. మన ఫోన్ నంబరు ఎక్కడో మధ్యప్రదేశ్, బెంగాల్లో ఉన్న వ్యక్తికి ఎలా చేరింది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. సైబర్ నేరగాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనము చాలా విషయాల్లో మనం షాపింగ్ మాల్స్కి వెళ్తాం, రెస్టారెంట్లకు వెళ్తాం, హోటల్స్కి వెళ్తాం, ఒక ప్రముఖమైన కాఫీ సెంటర్కి వెళ్తాం. అక్కడ బిల్ చేసేటప్పుడు మీ ఫోన్ నంబర్ చెప్పండి సార్ అని అంటే మన ఫోన్ నంబర్ వాళ్ళకి అవసరమా? అవసరం లేదు. వాళ్ళు ఏమని చెప్తారంటే కొన్ని పాయింట్స్ వస్తాయి, మీకు ఈ బెనిఫిట్స్ వస్తాయి. ఈ బెనిఫిట్స్ అనే ఆశతో మనం ఫోన్ నంబర్ ఇస్తాం. ఈ ఫోన్ నంబర్లన్నీ అసెంబుల్ చేసుకొని వాళ్ళు ఒక డేటా స్టోరేజ్ పెట్టుకుంటారు. ఈ స్టోరేజ్ వారు మంచి వాళ్ళు కావచ్చు, అక్కడున్న వ్యక్తులు, ఆ హోటల్ కానీ లేకపోతే మాల్స్ కానీ నిర్వహణ ఇచ్చే యాజమాన్యం అయితే మంచిదే ఉండొచ్చు. కానీ అక్కడ పనిచేసే కొద్దిమంది వీటిని కొద్దిమందికి అమ్మేయడం జరుగుతుంది డబ్బులు ఆశతో. లేదా సైబర్ నేరగాళ్ళు వాళ్ళ యొక్క స్టోరేజ్కి వెళ్ళి, అంటే డేటా స్టోరేజ్కి వెళ్ళి ఆ డేటాను తస్కరించవచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక మంచి బట్టల దుకాణానికి వెళ్ళి లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిపినాం. అక్కడ బిల్ చేసే సందర్భంలో మీ ఫోన్ నంబర్ చెప్పండి అని అంటారు. ఆ ఫోన్ నంబర్ మీరు చెప్తారు. తర్వాత ఫోన్పే ద్వారా డబ్బు వేస్తారు. ఫోన్ నంబరు ఇవ్వడం పొరపాటు, డబ్బు స్కాన్ చేసి మనము మన ఫోన్ నంబర్ ద్వారా చేయడం కరెక్ట్. అది సేఫ్ మెథడ్. ఎందుకు సేఫ్ మెథడ్ అంటే భారతీయ రిజర్వ్ బ్యాంకు, సెంట్రల్ గవర్నమెంటు యొక్క ఆధీనంలో ఫోన్పే ఉంటుంది. దాని ద్వారా చెల్లించిన ప్రాబ్లం లేదు. ఇక్కడ మన ఫోన్ నంబర్ ఇస్తాం చూడండి. ఆ ఫోన్ నంబర్స్ మీరు పలానా రోజు ఎన్ని లక్షల రూపాయలు పర్చేజ్ చేశారు. సపోజ్ ఒక అంగట్లో వెళ్ళి మంచి గుడ్డలు కొనుక్కున్నారు, దాదాపు 70,000 రూపాయలు బిల్ అయింది. ఆ బిల్లును కూడా పరీక్షించడం జరుగుతుంది. ఆ రోజు ట్రాన్సాక్షన్ ఎంత అయింది ఏమి అనే విషయం. ఇలాంటివన్నీ తస్కరించి ఫైనాన్షియల్ కెపాసిటీ ఏముంది, ఎవరైతే ఆ ఫోన్ నంబర్ యొక్క వ్యక్తి ఫైనాన్షియల్ కెపాసిటీ ఏముంది, అతనికి బ్యాంక్ కనెక్ట్ అయ్యిందా లేదా, బ్యాంక్ నంబర్ కనెక్ట్ అయ్యిందా లేదా అనేది చూస్తారు. చూసి ఈ యొక్క నంబర్లని ఆధారంగా చేసుకొని మనకు ఫోన్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఫోన్ నంబర్లు ఎక్కడైనా మాల్స్లో కానీ ఏదో పాయింట్స్ వస్తాయని, లేకపోతే ఏదైనా ఆఫర్స్ ఉన్నాయని మీకు చెప్తారు. ఇంత వ్యాపారం చేస్తే మీకు పాయింట్స్ ఉంటాయి సార్, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి అని. సరే, మీరు ఫోన్ నంబర్ ఇస్తే జాగ్రత్తగా ఉండండి. మీ ఎస్బీ అకౌంట్కు లింక్ అయిందా లేదా అనేది కూడా పరీక్షించండి. మీ ఎస్బీ అకౌంట్కు అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిందా, సేవింగ్ అకౌంట్స్లో ఎంత అమౌంట్ ఉంది, వీటన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిన ఫోన్ నంబర్ని దయచేసి ఇవ్వకండి. మీరు ఏదైనా వేరే నంబర్, ఆల్టర్నేటివ్ నంబర్ ఉంటే ఇవ్వండి. దయచేసి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ యొక్క బ్యాంక్ ఖాతాల యొక్క ఫోన్ నంబర్ను మాత్రం దయచేసి ఎవరికే కానీ తెలపకండి. అంతేకాకుండా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెద్ద మొత్తాలు ఉంచకండి.
ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల, మనము ఫోన్ నంబరు పదే పదే అందరికీ చెప్పడం వల్ల, ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క లింక్ ఉన్న ఫోన్ నంబర్ ఇవ్వడం వల్ల మనం నష్టపోతాం. ఏదో ఒక చిన్న పాయింట్స్ వస్తాయని, ఆఫర్స్ ఉన్నాయని దయచేసి ఫోన్ నంబర్ ఇవ్వకండి. చాలా సందర్భాల్లో చూస్తున్నాం, మనం పర్చేసింగ్ కెపాసిటీ ఏమని చూస్తాడు. మనం చాలా దారుణంగా పోగొట్టుకోవడం సులభం. ఆ సైబర్ నేరాల ద్వారా రికవరీ అయిన పర్సెంటేజ్ని చూస్తే కేవలం 5 నుండి 10% కూడా ఉండదు రికవరీ అనేది. సపోజ్ 1,00,000 రూపాయలు వెళ్ళింది, మనము కంప్లైంట్ ఇవ్వడం ద్వారా అక్కడ ఎఫ్ఐఆర్ అవుతుందా లేదా అని అంటే చాలా కష్టంగా ఉంటుంది. దయచేసి అజాగ్రత్తతో ఉండకండి. అజాగ్రత్తతో ఉండడం వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యేకంగా ఫోన్ నంబర్ ఇవ్వకండి. ఫోన్ నంబర్ మీరు మాల్స్లో కానీ, అక్కడ హోటల్స్లో కానీ ఎక్కడైనా మీరు ఇవ్వకండి. ధన్యవాదాలు.